తెలుగు రాష్ట్రాల్లో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాల వద్ద నామినేషన్ల కోలాహలం కనిపిస్తోంది. లోక్సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు మరో గంటతో గడువు ముగుస్తోంది. సమయం సమీపిస్తుండటంతో అభ్యర్థులు నామినేషన్లు పూర్తి చేస్తున్నారు. పెడన జనసేన అభ్యర్థిగా అంకెం లక్ష్మీ శ్రీనివాస్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఏలూరు అభ్యర్థిగా బడేటి బుజ్జి, అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా చింతల పార్థసారథి నామినేషన్లు వేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నామినేషన్ వేశారు. విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో జనజాగృతి పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షురాలు కొత్తపల్లి గీత నామినేషన్ వేశారు. ఇక ఇవాల్టితో నామినేషన్ల గడువు ముగుస్తున్నందున ఎన్నికల కమిషన్ రేపు వాటిని పరిశీలించనుంది. ఈ నెల 28తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తోంది. ఈ నెల 28 తరువాత ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారన్న దానిపై స్పష్టత రానుంది. గత వారం రోజుల నుంచి నామినేషన్ల హడావిడిలో ఉన్న అభ్యర్థులు రేపటి నుంచి ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. ఈ నామినేషన్ల గడువుకు సంబంధించి మరింత సమాచారం మా సచివాలయం ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 3 గంటలకు ఈ నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోతుంది. పోయిన సోమవారం నుంచి కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యలో రెండు రోజులు 23, 24 అంటే నిన్న మొన్న 2 రోజులు సెలవులు వచ్చినాయి. నామినేషన్లు స్వీకరించలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడము, మరి కాసేపట్లో సమయం కూడా ముగుస్తూ ఉండడంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో కూడా 175 నియోజకవర్గాలతో పాటుగా 25 లోక్సభ స్థానాలకు సంబంధించి గత 5 రోజుల కంటే కూడా ఈ రోజు ఎక్కువ నామినేషన్లు దాఖలైనట్లుగా కూడా ఎన్నికల కమిషన్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎన్ని నామినేషన్లు దాఖలైనవి అనే దాని మీద ఇంకా పూర్తి వివరాలు ఈ రాత్రికి అందేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటుగా లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి అన్ని ప్రధాన పార్టీల నాయకులు, అలాగే ముఖ్యమైనటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రోజు చివరి రోజు కావడంతో మిగిలినటువంటి అభ్యర్థులు కూడా నామినేషన్లకు ఉదయం నుంచి కూడా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. 3 గంటలకి నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత రేపు అన్ని రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఉంటుంది. ఎక్కడెక్కడ రిటర్నింగ్ ఆఫీసర్లు నామినేషన్లు పరిశీలిస్తారు. 28వ తేదీ. రైట్, థ్యాంక్ యూ ఎంపీ రావు.